హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో కమ్మటి ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఇంట్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక గ్లాసున్నర కందిపప్పు తీసుకోవాలి. గ్లాసున్నర కందిపప్పు అంటే ఇంచుమించుగా 150 గ్రాములు ఉంటుంది. తర్వాత దీన్ని బాగా కడుక్కుని ఇందులోకి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. గ్లాసున్నర కందిపప్పుకి 3 గ్లాసులు అనమాట. ఒకవేళ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ గిన్నెపై మూత పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు ఈ పప్పునైతే నాననివ్వాలి. తర్వాత కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈ లోపు ఒక గిన్నెలో చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేలోపు ఈ చింతపండు అయితే బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు పప్పుచారు తయారు చేసుకోవడం కోసం కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే చిలకడ దుంపలు, అలాగే కొద్దిగా టమాటాలు ఉంటే టమాటాలు, అలాగే కరివేపాకు అయితే తీసుకోవాలి. మీ ఇంగ్రీడియంట్స్ ఏముంటాయో అవి తీసుకోవాలన్నమాట. మనం 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ గిన్నె ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి పప్పు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఈ పప్పు తీసుకుని మిక్సీలో అయితే మనం ఆడి పెట్టుకోవాలి. మిక్సీలో పేస్ట్ అయ్యేలాగా మనం అయితే మిక్సీ పట్టించేసుకోవాలి. అదే కుక్కర్ గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని వేసుకోవాలి. మనం టమాటా కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. టమాటా లేదని చెప్పేసి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసాము. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికేంత వరకు కాసేపు అయితే ఉడకనివ్వాలి. ఈ లోపు మనకి పేస్ట్ అయితే ఇలా తయారైపోద్ది అనమాట. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి వెజిటేబుల్స్ అన్ని బాగా ఉడికాక ఇప్పుడు మిక్సర్ లో మనం కలుపుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అంతా ఈ వెజిటేబుల్స్ లో అయితే వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు రసం అంతా వేసుకుని ఇప్పుడు గరిటెతో మొత్తం ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ వేసి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంతో పాటు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఈ కుక్కర్ గిన్నెని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుచారు తాలింపు పెట్టుకోవడానికి కరివేపాకు, వెల్లుల్లిపాయలు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే ధనియాలు, కొద్దిగా జీలకర్ర అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ గానీ లేకపోతే కడాయి గానీ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక ఇందులోకి కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పచ్చివాసన పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించి ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక ఇక మనం ఉడికించిన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పులో అయితే తాలింపు వేసేసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అప్పుడే ఈ తాలింపు బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ గిన్నెలో సెపరేట్ చేసుకుంటే అదిరిపోయే ఆంధ్ర స్టైల్ పప్పు చారు అయితే రెడీ అయిపోద్ది. ఇందులోకి మనం చికెన్ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీలో ఎంతమందికి పప్పు చారు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.